ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది, తేదీ తిథి వివరాలు, ఈ సంవత్సరం తెలుగువారి కొత్త సంవత్సరం పేరు ఏమిటి, అలానే ఈ ఉగాది రోజున ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, అన్ని వివరాలు పూర్తిగా ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృత పదం నుంచి అయితే మనకి వచ్చింది. నూతన ఉత్సాహానికి నాంది తెలుగువారందరికీ ఈ ఉగాది పండుగ అండి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున విశ్వాన్ని సృష్టించారు అని మన పురాణాల్లో అయితే ఉంది. ఉగాది పండుగకు చాలా విశేషతలు అయితే ఉన్నాయండి. త్రేతాయుగంలో శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది ఈ ఉగాది రోజేనండి. మరొక కథనాల ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగిలించినప్పుడు విష్ణుమూర్తి మత్స్య అవతారంలో వెళ్లి సోమకారుని సంహరించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి తిరిగి అప్పగించిన రోజు కూడా ఈ ఉగాది రోజేనండి. ఈ ఉగాది రోజు నుంచి తెలుగు కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. తెలుగు వారందరూ కూడా ఎంతో వేడుకగా ఇల్లంతా శుభ్రం చేసుకొని నూతన వస్త్రధారణ ధరించి ఎంతో వేడుకగా ఉగాది పండుగనైతే జరుపుకుంటూ ఉంటారు. ఏదైనా సరే కొత్త పనులు అనేటివి ఈ రోజునైతే స్టార్ట్ చేస్తూ ఉంటారండి. ఈ రోజు నుంచి మనకి వసంత ఋతువు అనేది కూడా ప్రారంభమవుతుంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఈ ఉగాది రోజు నుంచి మనకి వసంత నవరాత్రులు అంటే లలితాదేవి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయండి. చాలా శక్తివంతమైనటువంటి నవరాత్రులు అండి. ఈ నవరాత్రుల గురించి నేను ప్రత్యేకంగా మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. అలానే ఈ ఉగాది రోజు నుంచి మనకి 9 రోజులు శ్రీరామ నవరాత్రులు అని, గర్భ నవరాత్రులు అనే పేరుతో అయితే పిలుస్తారండి. ఎందుకు గర్భ నవరాత్రులు అంటారు అంటే మనకి ఉగాది నుంచి సరిగ్గా 9 రోజులు శ్రీరామనవమి పండుగ అయితే వస్తుందండి. ఈ రోజున శ్రీరాముడు జన్మించినట్లుగా అయితే మన పురాణాల్లో అయితే ఉంది. కాలాన్ని గర్భ నవరాత్రులుగా మనము రామయ్య తండ్రిని అయితే మనం పూజిస్తూ ఉంటామండి. ఈ ఉగాది రోజున పారాయణం అనేది చదువుకోవచ్చండి. అంటే కొత్తగా ఏదైనా మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే రామాయణం కానివ్వండి, భాగవతం కానివ్వండి, సుందరాకాండ ఇలా ప్రత్యేకమైనటువంటి మీరు పుస్తకాలు అనేటివి పారాయణం అనేది చేయొచ్చండి. ఈ ఉగాది నుంచే మనకి నింబ కుసుమం అంటే వేపపూత అనేది మనకి ఏర్పడుతుంది. ఈ ఉగాది రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తినాలి అని మన శాస్త్రం చెప్తుందండి. ఎందుకంటే ఇలాంటి విశేషమైనటువంటి ఉగాది రోజున మనము అన్ని రుచులకు సమానంగా అంటే సరిసమానంగా మనం ఉగాది పచ్చడి సేవించాలి అని అయితే తెలియచేయబడిందండి. ఇంతటి విశేషమైనటువంటి ఉగాది పండుగ 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసు. దానికన్నా ముందుగా మనకి ఈ సంవత్సరం తెలుగువారి కొత్త సంవత్సరం పేరు ఏమిటో తెలుసుకుందామండి. 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ రోజున నూతన సంవత్సరం కొత్త సంవత్సరం పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అనే నామంతో అయితే మనకి ఈ సంవత్సరం అయితే రాబోతుందండి. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం తేదీ వివరాలు ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్రమాసం శుక్ల పాడ్యమి తిథి ఉత్తరాయణం వసంత ఋతువు. ఈ రోజున పాడ్యమి తిథి వచ్చేసి మనకి మార్చి 29వ తేదీన శనివారం రోజున సాయంత్రం 5:06 నుంచి మార్చి 30వ తేదీన ఆదివారం రోజున మధ్యాహ్నం 2:46 వరకు మనకి పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున మనకి సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ మార్చి 30వ తేదీన ఆదివారం రోజు అయితే వచ్చిందండి. ఈ రోజు నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం 30వ తేదీన సాయంత్రం 6:43 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. ఈ సంవత్సరానికి అధిపతి మనకి ఆదివారం వచ్చింది కాబట్టి సూర్య భగవాను అయితే మనం ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిదండి. ఈ ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అంటే తీపి, వగరు, కారం, పులుపు, ఉప్పు, చేదు ఇలాంటి అన్ని రుచులను కలిపి అంటే మనము బెల్లం, ఉప్పు, చింతపండు, వేపపూత, మామిడి వీటన్నిటిని మనం కలుపుకొని ఉగాది పచ్చడి అనేది సమపాలలో మనము సేవించాలి అని మన శాస్త్రం అయితే చెప్తుందండి. ఈ ఉగాది రోజున తప్పకుండా మనము తైల అభ్యంగన స్నానం అనేది ఆచరించాలండి. మరి తైల అభ్యంగన స్నానం ఎప్పుడు చేయాలి అండి అంటే మనకి 30వ తేదీన ఆదివారం రోజున ఉదయం 6:50 లోపల మీరు తైల అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె, గంధం వీటన్నిటితో మనము తలంటుకొని స్నానం అనేది ఆచరించాలండి. ఈ ఉగాది రోజున మనము పూజ ఏ సమయంలో చేయాలండి అంటే
ఆదివారం రోజున మీరు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 10 గంటల లోపల మీరు ఎప్పుడైనా సరే పూజ చేసుకోవాలి. ఉగాది రోజున ఏ దైవాన్ని ఆరాధించాలి మొదటిగా అంటే, మొదటిగా మీ ఇంటి కులదైవం ఎవరైతే ఉంటారో వెంకటేశ్వర స్వామి, మీ ఇంటి దైవం ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొదటిగా మీరు పూజ చేసుకోవాలండి. తర్వాత సూర్య భగవానునికి అయితే పూజ చేసుకోవాలి. 2025వ సంవత్సరంలో మనకి ఉగాది పండుగ మార్చి 30వ తేదీ ఆదివారం రోజైతే వచ్చిందండి. ఈ రోజున మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు వాటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా చేయవలసిన పనుల గురించి తెలియజేస్తానండి. ఉదయం మనము తప్పకుండా సూర్యోదయం ముందే నిద్రలేచి తైల అభ్యంగన స్నానం అనేది తప్పకుండా ఆచరించాలండి. తర్వాత మీరు సూర్య నమస్కారం అనేది చేయాలి. ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యునికి ప్రత్యేకంగా మీరు అర్ఘ్య ప్రదానం చేస్తే చాలా మంచిది. తర్వాత నూతన వస్త్రధారణ అనేది చేయాలండి. తర్వాత ఈ రోజున మీ శక్తి కొలది ఎవరికైనా సరే దానం అనేది చేస్తే చాలా మంచిదండి. ఎవరికైనా పుస్తక దానం కానివ్వండి, లేదా ఎండాకాలం కదా అండి విసనకర్రలు అలాంటివి దానం చేస్తే చాలా మంచిదండి. అలానే మజ్జిగ, మంచినీటిని దానం చేస్తే చాలా మంచిదండి. తర్వాత ఈ ఉగాది రోజున చేయకూడని పనుల గురించి తెలియచేస్తానండి. ముందుగా అయితే లేటుగా అయితే అస్సలు నిద్ర లేకూడదండి. ఈ రోజైతే నాన్ వెజ్ అనేది తినకుండా ఉండడం చాలా మంచిది. అలానే ఈ రోజున మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం, బీడీలు ఇలాంటివైతే అవాయిడ్ చేయాలి. తర్వాత పాత బట్టలు అనేటివి ధరించకూడదండి. ముఖ్యంగా మాసిపోయిన బట్టలు అలాంటివైతే ధరించకూడదు. దక్షిణ ముఖాన కూర్చొని పంచాంగ శ్రవణం అనేది చేయకూడదండి. ఈ రోజున ప్రత్యేకంగా ఉగాది రోజున ప్రతి దేవాలయాల్లో కానివ్వండి, లేదా టీవీ ఛానల్స్ లో కానివ్వండి మనకి పంచాంగ శ్రవణం అనేది చేస్తూ ఉంటారండి. అంటే రాసులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద పండితులు వాళ్ళంతా మనకి క్లియర్ గా తెలియచేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు మీరు ఆ పంచాంగ శ్రవణం అనేది దక్షిణ ముఖాన కూర్చొని అయితే వినకూడదు అని మన శాస్త్రం చెప్తుందండి. కాబట్టి ఈ ఒక్క విషయం అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈ వీడియోలో అయితే మనకి 2025వ సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చిందో తెలియచేశాను కదండి. ఉగాది రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఏ దేవుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి, వీటన్నిటి గురించి నేను మీకు రానున్నటువంటి వీడియోస్ లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ అనేది మన ఛానల్ కి చాలా అవసరం అండి. మన వీడియోస్ యూట్యూబ్ లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్ లోను అలానే ఫేస్బుక్ పేజ్ లోను కూడా మనకి వీడియోస్ అనేవి డివోషనల్ వీడియోస్ అందిస్తున్నాను. తప్పకుండా అక్కడ కూడా మీ సపోర్ట్ అయితే నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఓకే అండి, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.